ఇది ఇద్దరి కథ. వాళ్ళిద్దరి జీవితాలు మొదలైన తీరు చూస్తే ఒకటే, కాని వాళ్లు చేరుకున్న గమ్యాలు మాత్రం వేరు. వాళ్ల ప్రయాణం మొదలైంది ఒకే చోట, ఒకేలా. వాళ్ళిద్దరికీ ఉద్యోగం వచ్చింది ఒకే రోజున. వాళ్ళిద్దరి మొదటి జీతం కూడా ఒకటే. ఇద్దరూ తమ జీవితాన్ని ప్రారంభించింది కూడా ఒకే నగరంలో. రవి, కిరణ్ ఇద్దరి జీతం సరిగ్గా 30,000. కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక ఒకరి జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. మరి మరొకరి జీవితం మొత్తం ఒత్తిడితో నిండిపోయింది. అసలు ఈ తేడా ఎక్కడ మొదలైంది? అంతా మొదలైంది వాళ్ల మొదటి జీతం వచ్చిన ఆ రోజు. రవి తన ఫోన్ని సైలెంట్లో పెట్టేసి ఓ కాగితం తీసుకున్నాడు. ఏవి అవసరాలు, వేడిని కాస్త పక్కన పెట్టొచ్చు అని నిశ్శబ్దంగా అన్నీ రాసుకున్నాడు. అంటే తన కొన్ని కోరికలను వెంటనే తీర్చుకోలేదు, కొన్నింటిని తర్వాత చూసుకుందాం అని అనుకున్నాడు. ఇక కిరణ్ జీతం పడిన రోజే ఫోన్లో టపటపమంటూ వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ తెరిచాడు. ఆఫర్స్, డిస్కౌంట్స్, ప్లాన్స్. అమ్మో, ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ దొరకదేమో అని అనిపించినప్పుడు అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చూడండి, ఇక్కడ ఇద్దరూ డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ ఒకరు వాయిదా వేస్తుంటే మరొకరు దాన్ని పర్లేదులే అని సమర్థించుకుంటున్నారు. సరే, కొన్ని నెలలు గడిచాయి. అప్పుడు రవి దగ్గర ఒక చిన్నపాటి పొదుపు కనిపించడం మొదలైంది. ఆ డబ్బుని అతను అస్సలు ముట్టుకోలేదు. అది కేవలం అత్యవసరాల కోసం. మరి కిరణ్ సంగతేంటి? తన దగ్గర ఆ పొదుపు అనేది కేవలం ఒక ఆలోచనగానే ఉంది, నిజంగా కాదు. ఏదైనా అనుకోని ఖర్చు వస్తే ఇక అంతే, ఎలాగోలా సర్దుకుపోవాల్సిందే. ఒకరోజు రవికి ఒక స్కిల్ కోర్స్ కనిపించింది. ఇది నేర్చుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతోందనిపించింది. దానిమీద పూర్తి స్పష్టత లేకపోయినా సరే మొదలుపెట్టాడు. కిరణ్ కూడా అదే కోర్సు చూశాడు. కాని అయ్యో తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేశాడు. కాని అదే రోజు ఒక కొత్త గ్యాడ్జెట్ని మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా కొన్నాడు. ఇద్దరూ నిర్ణయాలు తీసుకున్నారు, కరెక్టే. కాని ఒకరు తన భవిష్యత్తుని నిర్మిస్తుంటే మరొకరు ఆ క్షణాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇలా మెల్లమెల్లగా రవి దగ్గర నైపుణ్యాలు పెరుగుతున్నాయి, అవకాశాలు కనిపిస్తున్నాయి. కాని వాళ్ళిద్దరి ఆలోచనా విధానంలో ఆ అసలైన తేడా ఎక్కడుంది? అతను సంపాదించిన డబ్బులో కొంత భాగం స్టాక్స్, స్కీమ్స్, ఆస్తుల వైపు వెళ్లడం మొదలైంది. అలా రవి ప్రతీదీ గమనిస్తూ, నేర్చుకుంటూ నెమ్మదిగా ఎదుగుతున్నాడు. మరి కిరణ్ పెట్టుబడుల గురించి ఎప్పుడు మాట్లాడినా అయ్యబాబోయ్ ఇవన్నీ రిస్క్ అనుకునేవాడు. తర్వాత చూద్దాంలే అని వాయిదా వేసేవాడు. కానీ విచిత్రమేంటంటే ఖర్చుని మాత్రం ఎప్పుడూ వాయిదా వేయలేదు. ఇక్కడే ఉంది అసలైన విషయం. రవి తన ప్రవర్తనను తనే గమనించుకుంటాడు. ఒక్క నిమిషం, నేనసలు ఎందుకు ఖర్చు చేస్తున్నాను అని తనను తానే ప్రశ్నించుకుంటాడు. కిరణ్ అయితే తన ఖర్చుని సమర్థించుకుంటాడు. ఏంటి, లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి కదా అని ఒకే ఒక్క సమాధానం చెప్పేసి ఇక ఆలోచనను అక్కడితో ఆపేస్తాడు. చూసారా, ఇద్దరి దగ్గర డబ్బైతే ఉంది. కాని ఒకరు డబ్బుని నియంత్రిస్తున్నారు, మరొకరు డబ్బు తీసుకునే నిర్ణయాలకు కేవలం స్పందిస్తున్నారు. అంతే. కొన్ని సంవత్సరాలు గడిచాక రవి దగ్గర అవకాశాలు అంటే ఆప్షన్స్ పెరిగాయి. కిరణ్ దగ్గర బాధ్యతలు అంటే ఆబ్లిగేషన్స్ పెరిగాయి. రవి దగ్గర ఎంచుకోవడానికి చాయిసెస్ ఉన్నాయి. కిరణ్ దగ్గర తప్పనిసరి పరిస్థితులు అంటే కంపల్షన్స్ ఉన్నాయి. మరి ఈ కథలో అసలు తేడా అనేది వాళ్ల జీతంలో ఉందా, లేక వాళ్ళకి డబ్బుతో ఉన్న ఆ సంబంధంలో ఉందా? మనం ఎవర్లో మన భవిష్యత్తుని చూసుకుంటున్నాం? ఈరోజు డబ్బుతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అదే రేపు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మరి డబ్బుతో మనకున్న ఈ సంబంధం కాస్త దారి తప్పితే జీవితంలో ఏం మారుతుంది? అది తర్వాతి భాగంలో చూద్దాం.